కంజూరింగ్ కన్నప్ప ఈ మూవీ హర్రర్ కామెడీతో వస్తున్న మూవీ. ఇది చాలా అంటే చాలా బాగుంది. ఇది ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మూవీ, చూడొచ్చు, అందరు చూడొచ్చు. అలాగే దీంట్లో చూసుకుంటుంటే మనకు కొంచెం స్టార్టింగ్ ఓపెన్ చేయగానే సినిమా మనకు ఒక మంత్రగత్తెని చూపిస్తారు. అమ్మ ఒక రూమ్లో ఉండి ఏదో పూజలు మంత్రగత్తె చేస్తూ ఉంటుంది. చేసిన తర్వాత బయటకు వచ్చి ఒక బంగ్లాకి వెళ్తుంది. ఆ బంగ్లా వెళ్ళిన తర్వాత అక్కడ ఏమేం చేసింది అనేది మొత్తం చూపించలేదు, మనకు షార్ట్కట్లో చూపించారు. ఎందుకంటే లోపలికి వెళ్ళినాక ఒక పెట్టెలో ఒక అస్థిపంజరం ఉంటుంది. ఆ అస్థిపంజరం తీసుకొని దానికి చెట్టుకు తగిలించి పెడుతుంది. పెట్టిన తర్వాత మనం ఓపెన్ చేస్తే ఒక మదర్ క్యారెక్టర్, అలాగే ఒక ఫాదర్ రిటైర్ అయ్యి పింఛన్ తీసుకొని ఇంట్లోనే ఉంటాడు. వాళ్ళ హీరో వచ్చేసి ఇంటర్వ్యూ వెళ్ళాలనుకుంటాడు కానీ వెళ్ళలేకపోతాడు. ఎందుకంటే వాటర్ ట్యాంక్ నీళ్ళు రావట్లేదు, ఏదో బియ్యల టైం పడుతుంది అనగా. కానీ ఆ బావిలో నీళ్ళు ఉంటాయి, కానీ ఆ బావిలో బీగం తీసుకురామని చెప్తాడు వాళ్ళ బావకి. తీసుకువచ్చినాక బావి ఓపెన్ చేసి దాంట్లోంచి నీళ్ళు తోడగలం అనుకుంటాడు. ఆ బీగం తీసిన తర్వాత దాంట్లోంచి ఒక వస్తువుని ఫస్ట్ స్టార్టింగ్ చూపించారు కదా, ఒక మంత్రి ఇచ్చిన ఒక చెట్టుని. ఆ చెట్టు అనేది మన హీరో చూసి తీస్తాడు బయటికి. తీసిన తర్వాత ఈక పీకినాక మళ్ళీ బావిలోనే పారేస్తాడు. వేసినాక నీళ్ళు తోడుకొని మళ్ళీ బీగం వేసి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత మరుసటి రోజు ఇంటర్వ్యూ కంప్లీట్ అయిపోతుంది. కంప్లీట్ అయిన తర్వాత ఇంకా గేమ్స్ ఆడుకున్న తర్వాత ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చి కూర్చోడానికి వెళ్తాడు మమ్మతో. ఇంకా చూసినాక బావి దగ్గరికి అది మళ్ళీ ఎండలోకి వచ్చిందని బావిలోనే పారేస్తాడు. దీంట్లో పారేసిన తర్వాత మనకు కొంచెం ఇంట్రెస్ట్గా ఉంటుంది. ఫస్ట్ హాఫ్ మాత్రం ముందే చెప్తున్నాను, ఫస్ట్ హాఫ్ మాకు అక్కడ కొన్ని డౌట్స్ అనేవి వస్తాయి. సెకండ్ హాఫ్ మాత్రం మనకు కామెడీ, మళ్ళీ డౌట్స్ అనేవి క్లియర్ అయిపోతాయి. ఓకేనా. ఇంకా ఇద్దరు పోయేదానికి ఇక్కడికి వస్తాడు. ఏందబ్బా నేను ఇద్దరు పోయినాక ఇక్కడ ఎందుకు వచ్చాను అనే ఒక క్వశ్చన్ ఉంటుంది. ఎందుకంటే ఇద్దరు పోయిన తర్వాత అంటే ఒక దయ్యంలో దీన్ని ఈక పీకేస్తారు కదా, ఆ దయ్యం ఆ కళ్ళలోకి పీల్చుకున్నాక దయ్యం ఫస్ట్ రోజు భయపడుతుంది. మళ్ళీ మరుసటి రోజు ఇది బొమ్మ అనేది మళ్ళీ ఇంటికి వస్తుంది. ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ తిరిగినాక మళ్ళీ ఇద్దరు అని మళ్ళీ ఇక్కడికి వచ్చాడు. ఎందుబ్బా ఫస్ట్ రోజు ఇక్కడికి వచ్చినా మళ్ళీ రోజు ఇక్కడికి ఎందుకు వచ్చినా అని ఒక డౌట్ అనేది మనకు హీరోకి వస్తుంది. హీరోకి వచ్చినాక అక్కడ డౌట్లని మనకు క్లియర్ చేసుకుంటాడు. ఆ తర్వాత ఏందబ్బా ఇది ఎందుకంటే మన కళలో ఏదైనా దెబ్బ తగిలితే ఆ రియాలిటీ కూడా మనకు అంటే ఉదాహరణకు కాళ్ళకు దెబ్బ తగిలింది, అది రియాలిటీ కూడా దెబ్బ తగిలి రక్తం వస్తుంది. అలాగే కళలో చచ్చిపోతే రియాలిటీ కూడా చచ్చిపోతాడు అని హీరోకి తెలుస్తుంది. తెలిసిన తర్వాత అలాగే కొంతమందికి అప్పు ఇచ్చిన వాళ్ళు కొంతమంది ఉంటారు, వాళ్ళు కూడా ఇక్కడ పిలుచుకొచ్చారు. వాళ్ళు ఇద్దరు కమెడియన్స్, ఒకడు డాక్టర్, ఒకడు వచ్చేసి మర్డర్ చేసే గుండ అనే ఇద్దరిని పిలుచుకొని వస్తాడు. పిలుచుకొచ్చి ఎందుకు రండి పిలుచుకొచ్చి అంటే అక్కడ ఫన్నీగా ఉంటుంది, కామెడీగా. అది నేను మొత్తం చెప్పను, మీరు ఈ సినిమా చూసి మీరు కూడా చూడండి. అలాగే మీకు ఫ్రీగా చూడాలనుకుంటే నా టెలిగ్రామ్ ఛానల్లో లింక్ ఉంది. లింక్ మీద క్లిక్ చేసి నా టెలిగ్రామ్ ఛానల్ అయితే మీకు ఫ్రీగా చూసుకోవచ్చు. ఇది కంజూరింగ్ కన్నప్ప. ఈ సినిమా హీరో పేరు కూడా కన్నప్ప పెట్టారు. అది ఈ చిత్రం మీద డిఫరెంట్గా ఉంది స్టోరీ కూడా. అది మీరు వీడియో చూసినాక మీకు అర్థమవుతుంది. అలాగే ఇక్కడ మనకు ఫాదర్ క్యారెక్టర్ కూడా మనకు ఫన్నీగా ఉంటుంది. మీకు నేను మొత్తం చెప్పను, కొంచెం చెప్తున్నాను. మీరు చూడండి మూవీ. మీకు చూసిన తర్వాత మీకు ఎలా ఉండబోతుంది, మీకు ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అలాగే హర్రర్ స్టోరీకి వస్తే మనకు పర్వాలేదు, బాగానే ఉంటుంది. ఫస్ట్ హాఫ్ మాత్రం మనకు ఎక్కడక్కడ దయ్యాలు వచ్చి భయపడకుండా బాగానే ఉంటుంది. మనకు సెకండ్ హాఫ్ మాత్రం దయ్యం స్టోరీ చెప్పేస్తుంది. ఇలా తెలుగులో మాట్లాడుతుంది. అది ఆమె బిడిస్ అమ్మాయి, ఇంకా తెలుగులో డబ్ చేశారు కాబట్టి తెలుగులో కూడా చెప్తుంది, మనకు అర్థమవుతుంది. ఎందుకు వచ్చింది, ఎందుకు చనిపోయింది, ఎవరి వల్ల చనిపోయింది, వీళ్ళిద్దరు ఎందుకు ఉన్నారు అక్కడ అనేది మనకు కొంచెం జస్ట్ ఉంటుంది. మీరు వీడియో చూడండి, అప్పుడే మీకు మూవీ చూసినాక మీకు అర్థమవుతుంది. అలాగే మనకు దీంట్లో మదర్ క్యారెక్టర్ కూడా అంతే. అందరూ పీకేసి నాకు అందరికి వస్తారు, మా ఫ్యామిలీ అందరు వచ్చారు. అలా కామెడియన్స్ అందరూ వాళ్ళు పీకన వల్ల అందరు ఇక్కడికి వచ్చి మళ్ళీ ఎలా తప్పించుకున్నారు, అలా ఈ విలన్స్ చనిపోయారా బతికారా అనేది ఈ సినిమా స్టోరీ. మీరు మొత్తం చూసినాక పర్వాలేదు, బాగానే ఉంటుంది. ఇది ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. మీరు ఫ్యామిలీతో కూడా చిన్నపిల్లలు పెద్ద పిల్లలు అంతా చూడొచ్చు. మూవీ చాలా అంటే చాలా బాగుంటుంది. అలాగే రన్ టైం వచ్చేసి 110 నిమిషాలు ఉంటుంది. అలాగే ఇక్కడ మనకు చూసుకుంటే ఇక్కడ బాగానే ఉంటుంది. అక్కడ మీకు కొన్ని లొకేషన్లో కొన్ని డిఫరెంట్గా ఉంటుంది. ఓవరాల్ అయితే మూవీ చాలా అంటే చాలా బాగుంది. మీరేమంటారో కింద ఒక కామెంట్ చెప్పండి.
అలాగే మా ఛానల్స్ కొత్తగా చూసిన సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా మంచి మంచి మూవీస్ మీకు ముందు తెస్తాను. అలాగే మా కొంతమంది బ్రో మీరు హర్రర్ పెట్టారు కదా, కానీ మీరు ఒక్క వీడియో కూడా హర్రర్ స్టోరీ అనేది పెట్టలేదు కదా అని ఒకరు కింద కామెంట్ చేశారు. అందుకే ఈ హర్రర్ స్టోరీ మీకు బాగా నచ్చింది. నేను చూసిన తర్వాత మీకు ఈ వీడియో అనేది మీకు క్రియేట్ చేసి పెడుతున్నాను. మీకు చాలా అంటే చాలా బాగుంటుంది. లేదు మీకు ఫ్రీగా చూడాలనుకుంటే నిజం చెప్తున్నాను ఫ్రెండ్స్, మీకు ఫ్రీగా చూడాలనుకుంటే నా టెలిగ్రామ్ ఛానల్ కావండి, నా టెలిగ్రామ్ ఉంది, మీరు ఫ్రీగా చూసుకోవచ్చు. నాకు కింద కామెంట్ చేయండి ఎంతమందికి కావాలో నేను లింక్ పంపుతాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫ్రెండ్స్.